బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 46. ద్వివిధిని వధించుట 47. సాంబుడు లక్షణనెత్తకు వచ్చుట 48. బలుడు నాగనగరం బేగుట 49. హస్తిన గంగంద్రోయబోవుట 50. నారదుని ద్వారకాగమనంబు. బలభద్రుడ ప్రమేయుండలగుడనంతుడు అతని అద్భుత కర్మంబులు వినియు తనియదింగను తెలియగనాగనదిం దివ్యమునీంద్ర. దశమ స్కంధము. ఉత్తర ద్వివిధిని వధించుట. ఓ మునీశ్వర, మహాత్ముడు బలరాముడు చేసిన ఆశ్చర్యకరమైన పనులను గురించి విని కూడా నాకు తృప్తి కలగటం లేదు. ఇంకా వివరంగా ఆయనను గురించి నాకు చెప్పండి అనిన రాజునకు సుకుండిట్లని. అనగా రాజుతో సుఖమహర్షి ఇలా అన్నాడు. జననాయక విను, సుగ్రీవుని సచివుడు మైందునకు సహోదరుడనగా వినుతికి నెక్కిన ద్వివిదుండను ప్లవగుడు నరక సఖ్యుడతి దర్పితుడై. ఓ పరీక్షిన్ మహారాజా, విను. సుగ్రీవుడి మంత్రి మైందుడు, వాని తమ్ముడంతటి వాడని పేరుపడ్డవాడు, నరకాసురుడి స్నేహితుడు ద్వివిదు డనే పేరు కల వానరుడు ఒకడు ఉన్నాడు. వాడు మహాగర్విష్టి అయి చెలికాని పగదీర్పదలచి కృష్ణుండేలు పురములు జనపదంబులు దహించి సరిదు పవన సరోవరములు గోరాడి మందల గొందల మందజేసి ప్రాసాదములు ద్రొబ్బి పరిఖలు మాయించి చతురంగ బలముల సమయజేసి పురుషుల సతులను భూధర గుహలలో పెట్టి వాకిలి గట్టి బిట్టునొంచి ఫలిత తరువుల దృంచి సాధుల నలంచి కోటలగలించి పొడుచుల నీట ముంచి ధరణి నిభంగి పెక్కు బాధల జలంబు పరగజేయుచునొకనాడు ప్లవగవరుడు. ఆ వానరుడు తన మిత్రుడైన నరకుడి పగను తీర్చదలచి శ్రీకృష్ణుడు పరిపాలించే పట్టణాలని పల్లెలని తగలపెట్టడం, వనాలని సరస్సులను నాశనం చేయటం, ఆవుల మందలను బెదిరించడం, సౌధాలను పడత్రోయడం, అగడ్తలను పూడ్చివేయడం, చతురంగ బలాలను సంహరించడం, స్త్రీ పురుషులను కొండగుహల్లో బంధించి బాధించడం, పండిన చెట్లను విరిచివేయడం, సాధువులను చీకాకులు పెట్టటం, కోటలను పడగొట్టడం, యువతులను నీళ్లలో ముంచటం వంటి పనులతో అందరినీ బాధిస్తూ ఉండేవాడు. చతుర మృదుగీతరవమున్నతి మీదెంచిన జలంగి నగచరుడా రైవతగిరి కందరమునగాయతగతి జని అందునెత్తమాడెడు అనిన్. ద్వివిధుడు ఒకనాడు తనకు మనోహరమైన సంగీతం వినబడగా రైవత పర్వతం గుహకు వచ్చి అక్కడ పాచికలు ఆడుతూ ఉన్న బలరాముడిని చూశాడు. లలిత వినీల వస్త్రుని విలాసవతీయుతు చంద్రచంద్రికా కలిత మహోన్నతాంగు మణికాంచన దివ్య విభూషణోన్నతున్ విలసిత వారుణీ సమద విహ్వలలోచనుగాంచె శీర నిర్దళిత రిపుక్షితీశ
నిజధాముని రాముని కామపాలునిన్. అలా ద్వివిధుడు చూసిన సమయంలో శత్రురాజుల పట్టణాలను ధ్వంసం చేసినవాడు కామపాలుడు అయిన బలరాముడు నల్లని వస్త్రం ధరించి యువతుల మధ్యలో పండువెన్నెలలాగా చల్లని తెల్లని ఉన్నతమైన అవయవాలు కలిగి రత్నాల బంగారు దివ్యాభరణాలను ధరించి ఉన్నాడు. అతని కన్నులు మత్తుపానీయం త్రాగిన మైకల్లో చంచలంగా ఉన్నాయి. కనుగొని తత్పురోగమ భూమిరుహశాఖలెక్కియూచుచు చాల వెక్కిరించు గికురించుచును పండ్లిగిల్చి చూపుచు వెస కొమ్మ కొమ్మకు నురుకుచు నదల్చు తోకనూరకమేను సోకగనులివెట్టు వెడవెడ నాలుక వెడలబెట్టు పరుల నఖంబుల గిరగిరగోకుచు ఒరి ఒరి ఫలములు కరచి వైచు గోళ్ళు తెగగొర్కి ఉమియును గుదము సూపు బలసి మర్కట జాతి పగిది జేయ కోపమున హలధరుడొక గుండువైవ దాని తప్పించుకొని ప్రహ్లాదమునతని దాని తప్పించుకొని ప్రహ్లాదమునతని. అలా చూసిన ఆ వానరుడు ద్వివిధుడు బలరాముడి ఎదురుగా ఉన్న చెట్ల కొమ్మలను ఊపుతూ వెక్కిరిస్తూ దృష్టి ఏమారుస్తూ ఒక కొమ్మ మీద నుండి మరొక కొమ్మ మీదకు దుముకుతూ తన తోకను బలరాముడికి తాకిస్తూ నాలుక బయటపెడుతూ గోళ్లతో గోకుతూ పండిన పండ్లను కొరికి పారవేస్తూ ఇలా రకరకాల వెకిలి చేష్టలు చాలా చేస్తూ ఉన్నాడు. అవి చూసి బలరాముడికి కోపం వచ్చి వాణ్ణి ఒక రాయి పెట్టి కొట్టాడు. దానిని తప్పించుకొని దుష్టత్వంతో నగియాసవ కలశముగొని జగతీరుహశాఖ ఎక్కి చాపలమున అజ్జగతిపై వైచ తద్ఘటమగలగనది చూచి కోపమగల మొదవన్. ఆ రాతి దెబ్బను తప్పించుకున్న ద్వివిధుడు నవ్వుతూ పానపాత్ర తీసుకువెళ్లి చెట్టు కొమ్మ మీదకి ఎక్కి నేల మీదకి విసిరి కొట్టాడు. అది పగిలిపోయింది. ఆ కోతి చేష్టలు చూసి బలరాముడి కోపం బాగా పెరిగిపోయింది. మరియును అంతేకాకుండా సీరిని తన మనముననొక చీరికి గై కొనక కదిసి చీరలు చింపన్ వారకదా భువి జనములగారించుట మాన్పదలచి ఘన కుపితుండై. బలరాముడిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆ వానరుడు అక్కడ ఉన్నవారి దగ్గరకు వెళ్లి వారి వస్త్రాలను చించివేశాడు. అప్పుడు బలరాముడు కోపంతో ఆ వానరుడు ప్రజలని బాధించడం మాన్పించాలని అనుకున్నాడు. ఇట్లు కోపోద్దీపిత మానసుండే కనుంగొని హలాయుధుండు అప్పుడు హాలాయుధుడు బలరాముడు మహాకోపంతో చూసి ముసలము తీవ్రశాతహలముంధరించి సమస్త చేతన గ్రసనమునాడు పొంగు లయకాలుని భంగిన దల్చి నిల్వ వాడ సదృశ విక్రమక్రమ విహారమెలర్ప సమీప భూజమున్ వెసబెకలించి మస్తకము రేసె జలంబు బలంబు చొప్పడన్. ముసలాన్ని బాగా వాడి అయిన హలాన్ని ధరించి ప్రళయకాలం నాడు విజృంభించే కాలేముడి లాగా బలరాముడు ద్వివిధుడిని అదిలించి నిలబడ్డాడు. వానరుడు కూడా మహాపరాక్రమంతో అక్కడ ఉన్న చెట్టును పెకిలించి బలరాముడి తలమీద బలంగా కొట్టాడు. ఇట్లు వ్రేయ బలుండప్పుడు అలా ద్వివిధ వానరుడు కొట్టడంతో బలరాముడు అప్పుడు ఉరవడి దండతాడిత మహోరగు భంగి గడంగి వీరసాగరమన నేచి హేమకటకంబుల నొప్పు సునందనామ భీకర ముసలంబునన్ ద్విధు కంఠము వ్రేసిన బొల్చెవాడు
జేగురుగల కొండ చందమున గోయని ఆర్చి సురల్ నుతింపగన్. బలరాముడు కత్తి దెబ్బతిన్న కాలు సర్పంలాగా చెలరేగి బంగారు కట్లు వేసిన సునంద అనే పేరు గల తన రోకలితో ద్వివిదుడిని మెడమీద కొట్టాడు. ఆ దెబ్బకు చిమ్మిన రక్తంతో వాడు కో అని అరుస్తూ ఎడేని కొండలా కనపడ్డాడు. ఇది చూసి దేవతలు ఎంతో సంతోషించారు. అంతవాడొక ఇంత మూర్చిలి అంతలో తెలివొంది దుర్దాంత భూరి భుజా విజృంభణుడై మహీజము పూంచి దైత్యాంతకాగ్రజు వ్రేసిన ఆగ్రహంబున దాని నింతింతలైధరరాల చేసే అహీన విక్రమశాలి అయి. అలా బలరాముడు కొట్టిన దెబ్బకు కొద్దిగా మూర్ఛపోయిన ద్వివిదుడు కొంతసేపటికి తేరుకొని అతిశయించిన భుజబలంతో ఒక పెద్ద చెట్టును పెరికి దానితో బలరాముడిని గట్టిగా కొట్టాడు. ఆ వృక్షాన్ని మిక్కిలి ఆగ్రహంతో మొక్కవోని పరాక్రమంతో బలరాముడు ముక్కలు ముక్కలు చేసి పారేశాడు. మరియును జలముడుగక వెస తరుచరుడొక తరువు వ్రేయతాళంకుడనాదరమున దునిమిన వెండియు దొరగించె గుజంబులతడు తోడ్తోతునుమన్. వానరుడు ఇంకా పట్టు విడవకుండా ఒక్కొక్క చెట్టు పెళ్లగించి బలరాముడి మీదకి విసరసాగాడు. వాడు విసిరిన వృక్షాలు అన్నింటినీ బలరాముడు వెంటనే ముక్కలు చేసేశాడు. ఆ చందంబున వనచరుడేచి మహీరుహ జయంబులెల్లను హలిపై వైచి అవి శూన్యమగుటయు జూచి శిలావృష్టి గురిసే సురలగింపన్. అలా ద్వివిధ వానరుడు రెచ్చిపోయి సమీపంలో ఉన్న చెట్లన్నీ పెరికి బలరాముడి మీదకు విసిరాడు. అవన్నీ వృధా కావడంతో దేవతలు పొగిడేలా రాళ్ల వర్షం కురిపించాడు. బలుడపుడు రాలుతుమురైలరాలగ చేసి ఆర్వనే పుడుగక ఆవలిముఖుడు తాళ సన్నిభములైన నిజ బాహుదండములను గృండై. వాడు వేసే రాళ్లు అన్నింటినీ బలరాముడు పొడి పొడి చేసేశాడు. దానితో ద్వివిదుడు కోపం మితిమీరడంతో తాటి చెట్ల వంటి తన బాహువులతో బలరాముడి మీద ముష్టియుద్ధానికి తలపడ్డాడు. వడి విడుగుబోని పిడికిట పొడిచిన వడిసెడక బలుడు ముసలముహలమున్ విడిచి ప్లవంగుని మెడ కడువెడవెడ బిగించే గ్రుడ్లు వెలికురు గంగన్. ద్వివిదుడు బలరాముడిని పిడుగులాంటి పిడికిటి పోటు పొడిచాడు. అప్పుడు బలరాముడు తన చేతిలో ఉన్న రోకలిని నాగలిని ప్రక్కన పెట్టి వాడి కనుగుడ్లు బయటికి వచ్చేలా 2 చేతులతో ద్వివిదుడి మెడను అలవోకగా పట్టి గట్టిగా బిగించాడు. వదనమున చెవుల రుధిరము మెదడును దొరగంగవాడు మేదిని మీదం చదికిలబడి ఒక ఇంతయు మెదలక మిడు కంగలేక మృతి పొందే నృపా. ఓ రాజా! బలరాముడు అలా ద్వివిదుడి గొంతు గట్టిగా నులుమడంతో వాడి నోటిలో నుంచి చెవుల్లో నుంచి రక్తం స్రవించింది. మెదడు చెదరపడింది. ధబీలు మణి భూమి మీద పడ్డాడు. చలనం ఆగిపోయింది. మరణించాడు. ఇవ్విధంబున భువన కంటకుండైన దుష్టశాఖా మృగేంద్రుని వసుంధరకు బలి చేసి సకల జనంబులు పరమానంద కందళిత హృదయారవిందులై తన్ను నందింప అయ్యదునందనుండు నిజ నగరంబున కరుదించే అని శుకుండు వెండియూరం మనుజపతికిట్లనియే. ఈ విధంగా లోకకంటకుడైన ఆ ద్వివిధ వానరుడిని సంహరించిన బలరాముడిని ప్రజలు అందరూ ఆనందంతో పొగిడారు. అంతటా అతను తన నగరానికి వచ్చేశాడు.
అని చెప్పి శుకుడు తిరిగి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. కోరి సుయోధను కూతురు సర్వలక్షణములు గల్గి లక్షణయనంగా మహినొప్పు కన్యకామణి వివాహంబున చక్రహస్తుని తనూజాతుడైన సాంబుడు బల సాహసముననెత్తుకపోవ కౌరవులీక్షించి కడగి క్రోవి పడచువాడొకడదె బాలిక కొనిపోవుచున్నాడుగై కొన కుక్కు మిగిలి ఇట్టి దుర్మధుకై ముట్టి పట్టి తెచ్చి జనులు వెరగంద చెరపట్టియునుదుమేని యదువులు మనల ఏమి సేయంగలగలరొయనుచూ కురు వృద్ధ జనముల అనుమతమున. దశమ స్కంధము ఉత్తర సాంబుడు లక్షణ నెత్తుకు వచ్చుట. రాజా, దుర్యోధనుడి కుమార్తె పేరు లక్షణ సకల శుభలక్షణాలు కలిగిన కన్య. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఆ వివాహ సమయంలో ఆమెను ధైర్య సాహసాలతో ఎత్తుకుపోయాడు. అది చూసి కౌరవులు, ఒక కుగవాడు మన అమ్మాయిని దౌర్జన్యంగా తీసుకుపోతున్నాడు, ఆ పొగరుబోతును బంధించి తెచ్చి చెరసాలలో వేద్దాము, యాదవులు మనలను ఏమి చేయగలరు అని పెద్దలైన భీష్మాదుల అనుమతితో ఇట్లు గడంగి యుద్ధసన్నద్ధులై బలశౌర్యోపేతులవు కర్ణ శల్య భూరిశ్రవో యజ్ఞకేతు సుయోధనాదులు సమున్నత రథారూఢులై కూడనరిగిన వారల గనుంగుని జాంబవతీ నందనుండు మందస్మిత వదనారవిందుండగుచు సింగంబు భంగి గర్జించుచు మణిదీప్తంబైన చాపంబు భూని నిల్చిన వారును సాంబు నదల్చి నిలుమని పలికి. మహాపరాక్రమోపేతులైన కర్ణ, శల్య, భూరిశ్రవ, యజ్ఞకేతు, దుర్యోధనాదులు యుద్ధ సందులై చెలరిగి రథాలెక్కి సాంబుడిని వెంబడించారు. ఆ జాంబవతి పుత్రుడు సాంబుడు వారిని చూసి చిరునవ్వులు చిందులాడే ముఖారవిందంతో సింహంలాగా గర్జిస్తూ ధనుర్ధారి అయి ఎదురొడ్డి నిలబడ్డాడు. కౌరవులు సాంబుడి మీదికి వెళ్లి ఆగు ఆగు అని అదిలించారు. చండకోదండముక్త నిశాత విశిఖ జాలమందంద వరప అభీలముగను నందనందన నందన స్యందనంబు ముంచిర జలేంద్రమును ముంచు మంచు పగిరి. కౌరవులు ధనస్సులు ఎక్కుపెట్టి సాంబుడి మీద వాడి బాణాలను ప్రయోగించి మంచు పర్వతాన్ని ముంచివేసినట్లు అతడి రథాన్ని బాణాలతో కప్పివేశారు. మరియును ఇంకా శౌర్యాటోప విజృంభణంబుల సరోజాతాక్షసూను సురాహార్యస్థైర్యుని మీదనేయ అతడుద్యద్భూరి బాహావలా వార్యుండై శితసాయకాలినవి మాయంజేసినన్ దేవతాతూర్యంబుల్ దివిమ్రోసే అంతతడస్తోక ప్రతాపోన్నతిన్. ఈ విధంగా మేరుపర్వతంతో సమానమైన ధైర్యంగల కృష్ణకుమారుడు సాంబుడి మీద కౌరవులు పరాక్రమంతో విజృంభించి బాణాలను ప్రయోగించారు. అతడు ఆకాశంలో దేవదుందుభులు మోగుతుండగా అతిశయించిన భుజబల శౌర్యాలతో కౌరవులు తనపై వేసిన బాణాలు అన్నింటినీ ధ్వంసం చేశాడు. ఇట్లు గడంగి బాణజాలంబులు పరగించి అందరకన్ని రూపులై రథసూత ధ్వజ పతాకాతపత్రంబులు చూర్ణంబులు గావించి విరథులం చేసి వారల మెయ్యిమరవు అరువుళ్ళు గావించి ఒక్కొక్కని పెక్కుబాణంబుల ఉచ్చిపోనేసిన వారలు శోణిత దిగ్ధాంగులై కుసుమిత కింశుకంబులంబోలియుండిరంత. అపార పరాక్రమంతో సాంబుడు కౌరవుల మీద లెక్కలేనన్ని బాణాలను ప్రయోగించి అందరకు అన్ని రూపాలతో కనపడుతూ వారి రథాలను, గుగాలను, రథసారథులను, జెండాలను పొడి పొడి చేశాడు.
వారు ధరించిన కవచాలను సైతం ఛేదించి వారి శరీరాలలో దూసుకుపోయేలా శరపరంపర ప్రయోగించాడు. సాంబుడి శరజాలం వలన కలిగిన రక్తం కారుతున్న గాయాలతో కౌరవులు పుష్పించిన కింసుక వృక్షాల్లాగా కనపడ్డారు. వారలనే కులయ్యు బలవంతులునయ్యు మహోగ్ర సంగరోదార పరాక్రమ ప్రకట దక్షులునయ్యు కుమారకున్ జగద్వీరుని నొక్క నింజనకి వ్రేలును వంపగలేక సిగ్గునంగూరిన చింత ఒండొరుల కూడుచు విచ్చుచు వెచ్చనూర్పుచున్. కౌరవుల అధిక బలవంతులు యుద్ధ విశారదులు అయిన అంతమంది ఉన్నప్పటికీ మహావీరుడు సాంబుడు ఒక్కడితో తలపడి అతని వ్రేలు కూడా వంచలేకపోయారు. దానితో వారు సిగ్గుపడి అవమాన భారంతో చాలా బాధపడ్డారు. నిట్టూర్పులు విడిచారు. మగిడి సమరసన్నద్ధులై సంరంభించి కౌరవులు తిరిగి యుద్ధానికి సిద్ధమై సాంబుడిని ఎదుర్కొన్నారు. అందరు నొక్క పెట్ట ధనుజాంతకనందను చుట్టుముట్టి అందందని శాత సాయక చయంబుల ముంచి రథంబునుగ్రలీలందును మాడి చాపము చలంబున దృంచి హయాలి దంపి సూదుందెగటార్చి అంత విరధుండగుడున్ వెసజొచ్చి పట్టినన్. అందరూ ఒక్కమారుగా దాడి చేసి సాంబుడి మీద పదునైన బాణాలతో ముంచెత్తారు. అతడి రథాన్ని ధనస్సుని విరగగొట్టారు. గుబ్యాలను సూతుణ్ణి చంపి విరతుడిని చేసి బంధించారు. బాలకుడు చేయునది లేక పట్టువడియే కౌరవులు తమ మనముల కౌతుకంబు ప్రళయ సాంబుని కన్యకాయుక్తముగను పురమునకు తెచ్చి రతుల విభూతి మెరసీ. చిన్నపిల్లాడైన సాంబుడు కౌరవులకు పట్టుబడ్డాడు. వారు అధిక సంతోషంతో సాంబుడిని కన్యను పట్టణానికి తీసుకుని వచ్చారు. అంత ద్వారకానగరంబున అక్కడ ద్వారకానగరంలో జాంబవతేయువార్తయదు జాతులు నారద యోగిచే సమస్తంబును విన్నవారగుచు సంగర కౌతుకము పతిల్ల చిత్తంబుల కౌరవన్వయ కదంబమునొక్కటనుక్కడంచు కోపంబున ఉగ్రసేన జనపాలుననుజ్ఞ అనూన సైన్యముల్. సాంబుడు పట్టుబడిన వార్తలు అన్ని నారద మహర్షి ద్వారా యాదవ వీరులు విన్నారు. యుద్ధోత్సాహం అతిశయించగా కౌరవ వంశాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యారు. మహారాజైన ఉగ్రసేనుడి అనుమతిని తీసుకుని సర్వసైన్య సమేతంగా కదిలారు. కూడి నడవంగగని వారితోడబలుడు ధార్తరాష్ట్రులు మనగునెంతయును డాసినట్టి బంధులు వారిపై నిట్టి అలుకనెత్తి చనుచుంట ఇది నీతియే తలంప. అలా సైన్యం సమాయత్తం అయి బయలుదేరుతుంటే బలరాముడు యాదవ వీరులతో ఇలా అన్నాడు: కౌరవులు మనకు దగ్గర చుట్టాలు. వారి మీదకి యుద్ధానికి వెళ్లడం నీతి కాదు అని వారల వారించి తత్క్షణంబ బంధుప్రియుండైన బలరాముండు అనలార్క సంకాశంబగు కాంచన రథం బెక్కి అనురక్తులైన భూసురులను ఉద్ధవాదులకు కులవృద్ధులను సేవింపం కరిపురంబునకుందని తత్పురోపకంఠవనంబున సురభికుసుమ ఫలభరిత తరుఛాయా విరచిత చంద్రకాంత శిలాతలంబునందు వసించి మహితగ్రహ మధ్యగతుండైన పూర్ణచంద్రుని అనుకరించియుండే. అంత కార్యబోధనంబు చేయుటకై కౌరవుల కడకు ప్రబుద్ధుండైన ఉద్ధవునిం పనిచినంజని అతండాంబికేయునకు ధనురాచార్యాపఘాతనూభవ సుయోధనులకు ప్రణమిల్లి వారిచేత అభినందితుండై ఇట్లని:
దశమ స్కంధము ఉత్తర బలుడు నాగనగరం బేగుట. బంధుప్రీతికల బలరాముడు అలా యాదవ సైన్యాన్ని నిలువరించి వెంటనే బంగారు రథం అధిరోహించి అనురాగయుక్తులైన విప్రులతోనూ కులవృద్ధులతోనూ కలిసి హస్తినాపురానికి వెళ్లాడు. అక్కడ పట్టణానికి సమీపంలోని వనంలో సుగంధ సుమాలతో కూడిన చెట్ల నీడలో చంద్రకాంత శిలావేదిక మీద గ్రహాల నడుమ చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అనంతరం కర్తవ్యం బోధించడం కోసం కౌరవుల కొలువు కూటానికి మిక్కిలి బుద్ధిమంతుడు అయిన ఉద్ధవుడిని పంపాడు. ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, సుయోధనులకు నమస్కారం చేసి వారి ప్రశంసలు అందుకుని వారితో ఉద్ధవుడు ఇలా అన్నాడు. భూరియశోధనులార తాలాంకుండు చనుదెంచి నగరోపవనమునందు ఉన్నవాడనిన వారుత్సాహమునబలు పొడగను వేడుక బుద్ధిదోప తనరారు కానికల్గొనిచని అర్ఘ్యపాద్యాది సత్కృతులు నెయ్యమున చేసి ధేనువునిచ్చి సమ్మానించి అందరు నందంద వందనం వాచరించి ఉచిత భంగిని నచడ కూర్చున్న ఎడను కుశలమే మీకు మాకును కుశలమనుచు పలికి రాముడు కురునర పాలు జూచి అతడి జనములు వినగా ఇట్లనియే తెలియ. ఓ మహాశైలారా, బలరాముడు వచ్చి పట్టణం యొక్క ఉపవనంలో విడిది చేశాడు అని ఉద్ధవుడు చెప్పగానే కౌరవులు సంతోషంతో బయలుదేరి బలరాముడికి ఆర్ఘ్యపాద్యాదులు అర్పించి కానుకలిచ్చి గౌరవించారు. బలరాముడు తన చుట్టూ కూర్చున్న వారిని అందరినీ కుశల ప్రశ్నలతో సంభావించాడు. అందరూ వినేలా దుర్యోధనుడితో ఇలా అన్నాడు. మా నరనాథునాజ్ఞ నిజమస్తములంధరించి కౌరవుల్ మానుగజేయుటొప్పగు కుమారకునొక్కని బెక్కు యూథపుల్ పూనిన లావుమైనదిరి పోర జయించుట మీది తప్పు తప్పైననుగాచ బాంధవహితాత్మకుడై మనుజాధినాథుడు మా రాజైన ఉగ్రసేనుడి ఆజ్ఞను మీరు మన్నించవలెను. ఇంతమంది సేనాధిపతులు ఒక్కటై పిల్లవాడిని ఒక్కడిని చేసి బంధించడం తప్పు. అయినా మా రాజు బంధువుల క్షేమం కోరి మీరు చేసిన తప్పును మన్నించాడు. అనుమాటలు విని కౌరవ జననాయకుడు ఆత్మనలిగి చాలుబురే ఏమనగలదు కాలగతి చక్కన కాలందొడుగు పాదుకలు తలకెక్కెన్ అంటున్న బలరాముడి మాటలకు దుర్యోధనుడికి బాగా కోపం వచ్చింది. చాలు చాలు, కాలవైపరీత్యం కాళ్లకు తొడిగే చెప్పులు తలమీదకి ఎక్కాయి. మనము బంధువరుసమన్నించు మన్ననగాదే రాజ్యభోగ గరిమ బొదలి వసుధ పేరు గలిగి వాసికి నెక్కుట తమకుననుభవింప తగనియటి. బంధువులు కదా అని మనం గౌరవిస్తుండుట చేతనే కదా యాదవులు పేరు ప్రఖ్యాతులను గడించి తమకు యోగ్యం కాని ఛత్రచామరాలను ధరిస్తూ ఉన్నారు. శితఛత్ర చామర శంఖ కిరీట చిత్రశయ్యాసౌధ సింహాసనంబులు గైకొనుట మనమందె మేలంబురంగాదే. ఇట్టిచో సరివారునుంబోలె ఊరక గర్వించు యదుకులులతోడి సంబంధ సఖ్యంబులు చాలు. పాములకు పాలు పోసి పెంచిన విషంపు తప్పునే పంపుసేయుమనుట సిగ్గు లేకుంటగాదే. అది వినుగాక దివ్యాస్త్ర కోవిదులైన గంగానందన గురు కృపాశ్వత్థామ కర్ణాది యోధవీరులకు లోబడ్డవానిని మహేంద్రునకైనను విడిపింపవచ్చునే. అహహా, వృథాజల్పంబులకేమి పని అని దుర్భాషలాడుచూ దిగ్గున లేచి నిజమందిరమునకుంజనియే. అప్పుడు
హలాయుధుండమ్మాటలకు అదిరిపడి పోనీలెమ్మని మనం ఉపేక్షించడం వలన యాదవులు శంఖ, కిరీట, పాన్పు, సౌధ, సింహాసనాది భోగాలను అనుభవిస్తున్నారు. మనతో సమానంలాగా విగే యాదవులతో స్నేహ సంబంధాలు ఇక చాలు. పాములకు పాలు పోసి పెంచినంత మాత్రాన విషం తగ్గుతుందా? తమ మాట వినవలసిందిగా మమ్ము ఆజ్ఞాపించడం సిగ్గులేనితనం కాదా? అంతేకాకుండా భీష్మ, ద్రోణ, కర్ణాది యోధుల వర్గానికి చిక్కి లోబడినవాడిని విడిపించడం దేవేంద్రుడికైనా సాధ్యమా? పనికిరాని డంబాల మాటలతో పని ఏముంది అని పరుషంగా మాట్లాడుతూ దిగ్గున లేచి తన సౌధానికి వెళ్లిపోయాడు. దుర్యోధనుడి పరుషవాక్కులకు బలరాముడు ఆగ్రహంతో అదిరిపడి కౌరవుడాడిపోయిన అగౌరవ భాషలకాత్మకింకదైవారగ ఉల్లసత్ప్రశయ కైవడి మండి చండరోషారుణిదాంబకుండగుచు యాదవ వృద్ధుల చూచి వల్కె పెంపారిన రాజ్యవైభవ మదాంధుల మాటలు మీరు వింటిరే. దుర్యోధనుడి అగౌరవపు మాటలకు బలరాముడి కండ్లు ఎగబడ్డాయి. ప్రళయకాలం నాటి ప్రచండమైన సూర్యుడిలా మండిపడ్డాడు. యాదవ వృద్ధులతో ఇలా అన్నాడు. రాజ్యవైభవం వలన కలిగిన మదంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడి మాటలు విన్నారు కదా. శ్రీమదాంధులు సమంబు చేత చక్కబడుదురే ఎందు బోయడు పశులదోలు పగిదిను గ్రభుజ విజృంభణ సమగ్ర సుమహితాటోపవనిలోన చూపకున్న ఐశ్వర్య గర్వంతో గుడ్డివారైన కౌరవులు మంచి మాటలతో చక్కబడరు. బోయవాడు పశువులను తోలినట్లు యుద్ధరంగంలో భుజబల పరాక్రం చూపి తోలితే తప్ప చక్కబడరు. కౌరవుల సమయజేయనుదారత యదువీరవరులు దామోదరుడు రావలదని అచ్చట వారించితిగాదే బంధువత్సల యుక్తిన్. కౌరవులను నాశనం చేయడానికి యాదవ వీరులు శ్రీకృష్ణుడు వస్తుంటే రానక్కరలేదని బంధుప్రీతితో నేను వారించాను. అదియునుగాక అంతేకాదు, ఏ దేవు భృత్యులై ఇంద్రాది దిక్పాలవరులు భజింతురు వరుసతోడ ఏ దేవు మందిరం బేపారు దేవత తరు సభా విభవ సుందరత జంది ఏ దేవు పదయుగంబే ప్రొద్దు సేవించు అఖిల జగన్మాతయైన లక్ష్మి ఏ దేవు చారు సమిద్ధ కళాంశ సంభవులము పద్మజ భవులు నేను అట్టి దేవుండు దుష్ట సంహారకుండు హరిముకుందుండు పంపు సేయంగనొప్పు ఉగ్రసేనుని రాజ్య సమగ్ర గరిమ అంతయునుదార ఇచ్చినదంట తలపా. ఇంద్రాది దిక్పాలరు సేవకులే బారులు తీరి భజించే దేవుడు కల్పవృక్షాది దేవతా తరువులతో అతిశయించి ఉండే నివాసంలో వసించే దేవుడు నేను బ్రహ్మ ఎవరి అంశం వల్ల జన్మించామో ఆ దేవుడు. సకల లోకాలలోనూ పూజింపబడే మహాలక్ష్మి ఎల్లప్పుడూ సేవించే పాదపద్మాలు కల దేవదేవుడు దుష్ట సంహారకుడు అయిన శ్రీకృష్ణుని ఆజ్ఞతో విలసిల్లే ఆ ఉగ్రసేనుని రాజ్య సంపద అంతా ఈ కౌరవులు తామే ఇచ్చారట. విన్నారా? అదియునుగాక యౌవని పదాంబుజ చారు రజోవితాన మాతృదివ అదియునుగాక యౌవని పదాంబుజ చారు రజోవితాన మాతృదివ త్రిదివ నరాది దిక్పతి కిరీటములందునలంకరించు భూవిదితపు తీర్థముంకడు పవిత్రము సేయును
అట్టి కృష్ణు చేబొదలిన రాజ్య చిన్నముల బొందగ రాదట ఏమి చోద్యమో. అంతేకాకుండా మా కృష్ణుడి పాదపద్మపరాగం దేవతల, మానవుల, దిక్పాలుర కారిటాలను అలంకరిస్తూ ఉంటుంది, పవిత్ర తీర్థాలను సైతం పునీతం చేస్తూ ఉంటుంది కదా. అలాంటి కృష్ణుడి చేత ఇవ్వబడ్డ రాజ్య చిహ్నాలను ధరించడానికి మేము అర్హులం కాదుట. ఇదేమి ఆశ్చర్యం! తామట తలపంతలట ఏమట పాదుకలమట గణింపగ రాజ్య శ్రీమదముననిట్లాడిన ఈ మనుజాధముని మాటకేమనవచ్చు. తామేమో శిరస్సులట, మేము ఏమో చెప్పులమట రాజ్యమదంతో ఇలా వాగిన ఈ నీచుడి మాటలకు ఏమనాలి అని సక్రోధమానసుండయ్యప్పుడు. ఇలా అని పిమ్మట బలరాముడు మహాక్రోధ పూరిత మనస్కుడై దారుణినిట మీదట నిష్కౌరవముగ చేయకున్నగాదని ఉగ్రాకారుండై బలభద్రుడు శీరము వెసపూంచి లావుజేవయునెసగన్. ఈ భూమి మీద కౌరవ వంశం లేకుండా చేయాల్సిందే, తప్పదు అని బలరాముడు ఆగ్రహోదగ్ర స్వరూపంతో పరాక్రమం ప్రదర్శించుతూ తన నాగలిని చేపట్టి ఇట్లు పూని కౌరవ రాజధాని అయిన కరినగరంబు కడతల హలాగ్రంబును జొనిపి అప్పుట భేదన విస్తారంబవు గడ్డ భుజాగర్వ దుర్వారుండై పెకలించి తిగిచి గంగా ప్రవాహంబునంగడ ద్రోయ గమకించిన. అప్పుడు మహాజల మధ్య విలోలంబగు నావచందంబున అన్నగరంబు వడవడ వడంకుచు గోపుర వప్రప్రాకార సౌధాట్టాలక తోరణ ధ్వజద్వార కవాటకుడ్య వీధీయుతంబుగా నొడ్డగడైన పౌరజనంబులు పుడమి నడువులిడంగరాగ తడంబడుచు ఆర్తులై కుయ్యిడుచుండిరి. అట్టియడ మహోత్పాతంబులు గనుంగొని తాళాంకుండు కినుకవడమి కావించిన ఉపద్రవంబుగా నెరింగి దానికి ప్రతీకారంబులేమిని కళవళంబున భయాకుల మానసులై పుత్రమిత్ర కళత్ర బంధుభృత్య పౌరజన సమేతంబుగా భీష్మ దుర్యోధనాది కౌరవులు వేగంబున అతని చరణంబుల శరణంబులుగా తలంచి సాంబుని కన్యకాయుక్తంబుగా అనేక మణిమయ భూషణాంబరజాలంబులతో కొని వచ్చి దండ ప్రణామంబులాచరించి కరకమలంబులు మొగిడ్చి ఇట్లనిది. ఈ విధంగా చేపట్టిన తన హలాన్ని బలరాముడు కౌరవరాజధాని అయిన హస్తినాపురం చిట్ట చివరికొన భాగంలో తన నాగలి చివరి భాగాన్ని చొప్పించి పట్టణం మొత్తం పెకలించి గంగలో కలపటానికి ఉద్యుక్తుడైనాడు. ఆ సమయంలో హస్తినాపురం సముద్ర జలాల్లో ఊగిసలాడేది పడవలాగా అయింది ఆ పట్టణం పరిస్థితి. గోపుర ప్రాకార సౌధాలతో సహా ఒకవైపుకు ఒరిగింది. పోరులు హాహాకారాలు చేశారు. ఈ మహోపద్రవానికి భయపడిపోయారు. బలభద్రుని రౌద్రావేశం తగ్గించటానికి మరో మార్గం లేక భీష్మ దుర్యోధనాదు లందరూ పరుగెత్తుకుని వచ్చి బలరాముడిని శరణు వేడారు. కన్యకను సాంబుడిని తీసుకువచ్చి అప్పజెప్పారు. అనేక మణిమయ భూషణాదులు కానుకగా ఇచ్చి చేతులు జోడించి ఇలా ప్రార్థించారు. రామ సమంచిత ముక్తాదామ యశఃకామ ఘనసుధాధామ రుచిస్తోమ జయసీమ జగదభిరామ గుణోద్దామ నిఖిల రాజ లలామ. ఓ బలరామ, జగదభిరామ, నీవు రాజులలో శ్రేష్ఠుడవు, ఓ ముత్యాల హారాలు ధరించువాడవు, కీర్తికాముకుడవు, ఓ మనోహర ఆకారం కలవాడవు, జయశీలివి, సుగుణశాలివి అట్టి నీవు మమ్మల్ని రక్షించాలి.
నీ మహిమ ఎరిగి పొగడగనేమెంతటి వారమఖిల నేతవు త్రిజగక్షేమంకరుడవు సుమతివి తామసులము మమ్ముగా వదగు హలపాణి. ఓ బలరామ, హలాయుధము ధరించువాడా, నీ మహిమ తెలిసి పొగడడానికి మేమెంతవారము. నీవేమో సర్వానికి నాయకుడవు, ముజ్జగాలకు క్షేమం కలిగించేవాడవు, బుద్ధిమంతుడవు. మేము అహంకారులము, మమ్మల్ని కాపాడు. భూచక్రమెల్లదాల్చిన చక్రీశ్వరుడు తావకాంశుడు బలదేవా చక్రికి నగ్రజుడవు నీ చక్రియలుడు పజల్లు నీకు జితారీ. జయింపబడిన శత్రువులు కలవాడా, బలభద్రా, ఈ సమస్త ప్రపంచాన్ని భరించే ఆదిశేషుడు నీ అంశం. నీవు ఆ చక్రాయుధుడు శ్రీకృష్ణుడికి అన్నవు. నీచకార్యాలకు పాల్పడిన మమ్మల్ని రక్షించు. రక్షింపుము రక్షింపుము రక్షింపుముపేక్షింపక అమిత నిఖిల బృందారక ఘోరక్షణదాచర విషనిటరాక్ష భయాతురులమమ్మునరయుమనంతా. సమస్త దేవతల చేత నమస్కరింపబడే ఓ మహానుభావ, బలదేవా, మమ్మల్ని ఉపేక్షించక రక్షించు. శివుడు హాలాహలాన్ని మింగిన విధంగా క్రూరరాక్షసులను మృంగివేసిన అనంతుడవు. నీవు భయాత్తులమైన మమ్మల్ని రక్షించు. మరియును దేవా, ఈ సచరాచరంబు జగంబుల నీ లీలా వినోదంబులంజేసి దుష్టజనమర్దనంబును శిష్టజన రక్షణంబును చేయుచూ జగదుత్పత్తి స్థితి లయహేతువైన నీకు నమస్కరింతుమని వెండియూనిట్లనిది. ఈ సచరాచర ప్రపంచం అంతటినీ లీలా వినోదంగా నడిపిస్తూ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ సృష్టి స్థితి లయాదులకు కారణమైన దేవా, నీకు నమస్కరిస్తున్నాము అని కౌరవులు మరల ఇలా అనసాగారు. అవ్యయుండవు సర్వభూతాత్మకుడవు సర్వశక్తిధరుండవు శాశ్వతుడవు విశ్వకరుడవు గురుడవు విమలమూర్తివైన నిన్ను నుతింప బ్రహ్మకును తరమే. నాశనం లేనివాడవు, సర్వప్రాణుల అంతరాత్మ అయి ఉండువాడవు, సమస్త శక్తులను ధరించిన వాడవు, శాశ్వతుడవు, ఈ జగద్గురుడవు, సృష్టికర్తవు, నిర్మలమైన ఆకారం కలవాడవు అయిన నిన్ను పొగడటం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అని వినుతించినం ప్రముదితాత్మకుడై హలపాణి. వారలంగనువని ఓడకోడకుడు కార్యగతిందగిలిట్లు మీరు చేసిన అవినీతి చేతనిటు చేసితి. ఇంక భయంబు దక్కి పొండనిన సుయోధనుండు వినయంబున అల్లుని కూతునుంతగన్ అని ఇలా కౌరవులు సంస్తుతించగా బలభద్రుడు సంతోషించి, మీరు చేసిన అవినీతి వలన ఇలా చేశాను, ఇక భయపడకండి, వెళ్ళండి అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు వినయంతో అల్లుడిని కూతురిని సాగనంపాడు. అనుపుచు అరణము దాసీ జనముల వేయింటి లక్ష సైంధవములదా ఇనుమడి ఎనుంగుల కాంచన రథముల నారువేల సమ్మతినిచ్చెన్. దుర్యోధనుడు కూతురికి అల్లుడికి 1000 మంది దాసీలు, 1,00,000 గుగాలు, 2,00,000 ఏనుగులు, 6,000 రథాలు ఆనందంగా కట్నంగా ఇచ్చాడు. ఇట్లిచ్చి అనిచిన భద్రుండు కొడుకును కోడలిం తోడ్కొనుచు పరమానందమునందుచు అక్కడక్కడి జనంబులు 10,000 విధంబులం పొగడ నిజపురంబున కరిగి అచ్చట యాదవుల తోడదా కరిపురంబునకు పోయిన విధంబును వారలాడిన దురాలాపంబులను తానందులకై ఉనర్చిన ప్రతీకారంబును ఎరింగించి సుఖంబుండే. వారణపురంబు నేడును దక్షిణం బెగసి ఉత్తర భాగం బొకించుగా
గంగకై కృంగి బలభద్రుని మహాత్మ్యంబు తెలుపుచున్నదని అమ్మహాత్ముని భుజవీర్యం భవార్యంబని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకిట్లనియే. ఇలా కట్నాలు ఇచ్చి దుర్యోధనుడు అల్లుడిని కూతురుని సాగనంపగా బలరాముడు వారిని వెంట పెట్టుకుని ఆనందంగా ద్వారకానగరానికి వెళ్లాడు. దారమ్మట ప్రజలు చేసే ప్రణామాలు అందుకుంటూ వెళ్లాడు. అక్కడ తన వారితో తాను హస్తినాపురానికి వెళ్లిన వివరము, దుర్యోధనాదులు ఆడిన మాటలు, దానికి ప్రతీకారంగా తాను చేసిన పని సర్వం వివరంగా చెప్పి వారిని సంతోషపరిచాడు. బలరాముడి మహాత్మ్యాన్ని చాటుతూ హస్తినాపురం ఈనాటికి దక్షిణం వైపు లేచి ఉత్తరం గంగానది వైపు కొంచెం కృంగి ఉంది అని ఈ రీతిగా సుఖమహర్షి బలరాముడి భుజబలం సామాన్యమైనది కాదని చెప్పి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. నరవర యొక్కనాడు విని నారద సంయమి మాధవుండుదా నరకుని దృంచి వాని భవనంబుననున్న 16,000 సుందరులను ఒక మాటు ప్రమదంబునందరక నిరూపులై పరిణయమయ్యనావిని శుభస్థితి తద్విభవంబు చూడగన్. దశమ స్కంధము ఉత్తర నారదుని ద్వారకాగమనంబు. ఓ రాజశేఖర, విను. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపి అతని మందిరంలో ఉన్న 16,000 మంది అందగత్తెలను వరించి ఒకేమారు అందరికీ అన్ని రూపాలతో కనపడుతూ వివాహం చేసుకున్నాడు అనే వార్త నారదుడు విన్నాడు. ఒకనాడు ఆ కృష్ణవైభవం దర్శించాలనే కాంక్షతో ద్వారకకు వచ్చాడు. అప్పుడు ఇట్లు తలంచి కృష్ణపాలితంబైన ద్వారకా నగరంబుడాయంజని ముందట అలా కృష్ణవైభవ దర్శనం కోసం నారదుడు ద్వారకలో ప్రవేశించినప్పుడు శుకశారికా శిఖిపిక కూజిత ప్రసవాంచితోద్యానవనౌఘములను కలహంస సారస కైరవ కమల కల్లార శోభిత కమలాకరముల గలమాది సస్య సంకులవరేక్షుక్షేత్ర భూరిల సన్నదీ తీరములను గిరిసానుపదిద నిర్ఘుర గణ సందోహ గిరిసానుపదిత నిర్ఘర కణ సందోహ సంతత హేమంత సమయములను కమల సంభవ కాంచనకార రచిత చిరతరైశ్వర్య నగర లక్ష్మీకరాబ్జ ఘటిత నవరత్నమయ హేమ ఘటకమనగ సొబగు మీరిన కోటయుజూచె మౌనీ. చిలుకలు, గోరువంకలు, నెమళ్లు, కోయిలలు ఆనందంతో కలకలరావాలు చేస్తూ ఉన్న ఉద్యానవనాలను కనుగొన్నాడు. హంసలతోనూ, బెగ్గురపక్షులతోనూ, పద్మాలతోనూ, కలువలతోనూ శోభిస్తున్న సరస్సులను సందర్శించాడు. వరిపంటలతో కలకలలాడే క్షేత్రాలతోనూ, చెరుకుతోటలతోనూ కనువిందు చేసే నదీ తీరాలను సందర్శించాడు. కొండచర్యల నుంచి ఎడతెగకుండా జల్లులుగా పడుతున్న సెలేటి నీటి తుంపరల వలన సదా హేమంత ఋతువుగా అలరారుతున్న ప్రదేశాలను తిలకించాడు. భోగభాగ్యాలతో తులతూగే నగరలక్ష్మి తన చేతికి ధరించినది, బ్రహ్మతో సమానులైన స్వర్ణకారులు తయారు చేసినది అయిన నవరత్న ఖచ్చిత బంగారు కంకణంలాగా ప్రకాశిస్తున్న కోటను చూశాడు. మరియును సముత్తుంగమణి సౌధ గవాక్షరంధ్ర నిర్గత నీరంధ్ర ఘనసార చందనాగరు ధూప ధూమ పటల విలోకన సంజనిత పయోధరాభిశంకాంగీకృత తాండవ కేళీ విలోల
పురకామినీ జనోపలాలిత నీలకంఠ సముదయంబును చంద్రకాంత మణిస్ఫటిక స్తంభ సంభృత మరకద పద్మరాగ ఘటిత నవరత్న కాంచన ప్రాసాద శిఖరాగ్ర విన్యస్త బహుసూర్య విభ్రమకృదంచిత శాతకుంభ కుంభ నిచయంబును సమస్త వస్తు విస్తార సమర్పిత వైశ్యాగార వీథి వేదిక కలితంబును మహితాతప నివారణ తరళ విచిత్ర కేతనాబద్ధ మయూర సింగినీ నినద పూరిదాశాంతరిక్షంబును సరోజనాభ పూతనా చేతనాపహారాది నూతన విజయ సందేశ లిఖిత స్వర్ణవర్ణావళీ విభాసిత గోపురమణి విటంక ప్రదేశంబును యాదవేంద్ర దర్శనోత్సవాహూయమాన సమాగత నానాదేశాధీశ భూరివారణ దానజల ప్రభూత పంక నిరసనైకతాగత జనసమ్మర్ద కరకంకణ కషణ వికీర్యమాణ రజపుంజంబును వినూత్న రత్నమయ మంగళ రత్నవల్లీ విరాజిత ప్రతిగృహ ప్రాంగణంబును కుంకుమ సలిల సిక్త విపణి మార్గంబును వందిమాగత సంగీత మంగళారావ విలసితంబును భేరీ మృదంగ కాహళ శంఖతూర్య రవాధరీకృత సాగర ఘోషంబునూనై అమరావతీపురంబునుంబోలె వసుదేవనందన నివాసంబై అనలపుటభేదంబునుంబోలె కృష్ణ మార్గ సంచారభూతంబై సంయమనీనామ నగరంబునుంబోలె హరితనూభవాభిరామంబై నైరుతి నిలయంబునుంబోలె పుణ్యజనాకీర్ణంబై వరుణ నివాసంబునుంబోలె గోత్రరక్షణ భువన ప్రశస్తంబై ప్రభంజన పట్టణంబునుంబోలె మహాబల సమృద్ధంబై అలకాపురంబునుంబోలె ముకుంద వర శంఖ మకరాంక కలితంబై రజతాచలంబునుంబోలె ఉగ్రసేనాధిపార్యాలంకృతంబై నిగమంబునుంబోలే వివిధ వర్ణక్రమ విద్యుక్త సంచారంబై గ్రహమండలంబునుంబోలె గురుబుధ విరాజమిత్ర విరాజితంబై సంతత కళ్యాణ వేదింబోలె వైవాహికోపేతంబై బలిదానవ కరతలంబునుంబోలె సంతత దానవారియుక్తంబై పునఃపురంబు ప్రవేశించి అందు విశ్వకర్మ నిర్మితంబైన అంతఃపురంబున నుండు 16 సహస్ర హర్మ్యంబులందు. ఆ ద్వారకానగరంలో చాలా ఎత్తైన మేడలు ఉన్నాయి. ఆ సౌధాల కిటికీలలో నుంచి అగరు ధూపధూమాలు వెలువడుతున్నాయి. ఆ నల్లని పొగలను మేఘాలని భ్రమించి అచ్చటి కాంతామణులు ఎంతో అనురాగంతో లాలిస్తున్న నెమళ్లు తాండవం చేస్తున్నాయి. ఆ పట్టణంలో చంద్రకాంతమణులు చెక్కిన స్ఫటిక స్తంభాలతో కూడిన నవరత్న ప్రాసాదాలు ఉన్నాయి. ఆ ప్రాసాద శిఖరాల మీద బంగారు కలశాలు అమర్చి ఉన్నాయి. ఆ కలశాల మీద ప్రసరించిన సూర్యకిరణాలు వేలకొలది సూర్యబింబాలను సృష్టిస్తున్నాయి. ఆ పట్టణంలో సమస్త వస్తువులతో కలకలలాడుతున్న విపణి వీధులు ఉన్నాయి. ఆ పట్టణంలో ఆకాశాన్ని అంటుతూ ఎగురుతున్న చిత్రవిచిత్రమైన జెండా గుడ్డలు ఎండ తగలకుండా అడ్డుపడుతున్నాయి. గోపాలకృష్ణుడు బాలుడుగా చేసిన పూతన సంహారం మొదలైన వీరగాథలు బంగారు అక్షరాలతో చెక్కిన ఫలకాలు గోపురాలపై విరాజిల్లుతున్నాయి.
నందనందనుని సందర్శన కోసం వచ్చిన నానాదేశాల రాజులు కానుకలుగా తెచ్చిన ఏనుగుల మదధారలతో తడిసిన ప్రదేశాలను వచ్చిపోయే వారి కరకంకణాల ఒరిపిడి వలన రాలిపడిన బంగారు రజను పొడిపొడిగా మారుస్తున్నాయి. ప్రతి ఇంటి ముందు కొంగ్రొత్త రత్నాలతో ముద్దుముద్దుగా తీర్చిదిద్దిన ముత్యాల ముగ్గులు అలరారుతున్నాయి. ఆ పట్టణం పన్నీరు చల్లిన వీధులతోనూ వందిమాగధుల సంగీత మంగళ రావాలతోనూ సముద్రఘోషాన్ని సైతం క్రిందుపరచే భేరి, మృదంగ, కాహళాది తూర్య ధ్వనులతోనూ నిండి ఉన్నది. అష్టదిక్పాలుర పట్టణాలను తలపించే ఆ ద్వారకా పట్టణాన్ని నారదుడు ప్రవేశించి అక్కడ విశ్వకర్మ చేత నిర్మించబడ్డ అంతఃపురంలోని 16,000 సౌధాలలోనూ శ్రీకృష్ణుడిని దర్శించాడు. పటికంపు కంబముల్ పవడంపు వట్టెలు మరకద రచితముల్ మధురులమర వైడూర్యమణిగణవలభుల పద్మరాగంబుల మొగడుల కాంతులలయ సంజ్ఞాతి వజ్ర లసజ్జాల రుచులతో భాసిల్లు నీల సోపానములును గరుడ పచ్చల విటంకములును ఘన రుచి వెలసిన శశికాంత వేదికలును వరలు మౌక్తిక ఘటిత కవాడములును ప్రవిమల స్వర్ణమయసాల భంజికలును మించు కలరవ మెజగ క్రీడించు మిథున లీల నొప్పు కపోత పాలికలు గలిగి స్ఫటికపు స్తంభములు, పగడాల పట్టెలు, మరకత మణుల కప్పులు, శోభిల్లగా వైఢూర్యాల ముంజూరులు, వజ్రాల కిటికీలు కాంతులీనగా, పద్మరాగాల నడికొప్పులు, నీలాల సోపానాలు విలసిల్లగా, చంద్రకాంత వేదికలు గరుడపచ్చల గువ్వగూండ్లు ప్రకాశింపగా, ఆణిముత్యాలు కూర్చిన తలుపులు, సువర్ణమయ సాలభంజికలు, పావురాల జంటల కువకువలతో కూడిన గూళ్లు కలిగిన ద్వారకానగరాన్ని నారదుడు దర్శించాడు. చేటికానీక పదతులా కోటి మధురే చేటికానీక పదతులా కోటి మధుర నినద భారితమై రుచిరమాణిక్యదీప మాలికయుగల్గి చూపట్టగ్రాలు నొక్క జలజలోచన నిజ సౌధ తలమునందు చెలికత్తెల కాలందెల మధుర ధ్వనులతో నిండి మంజుల మాణిక్య దీపమాలికలతో వెలుగొందే ఒక అందకత్తె సౌధంలో కనక కంకణ ఝుణ ఝుణ కారకలిత చంద్ర బింబాననాహస్తజలక ఘటిత చామరోద్ధూత మారుత చలిత చికుర పల్లవుని కృష్ణువల్లవి పల్లవుని బంగారు కంకణాలు గలగలలాడుతూ ఉండగా సుందరీమణులు వీస్తున్న వింజామరల గాలికి కదులుతున్న ముగ్గురులు కల గోపికావల్లభుడు నల్లనయ్యను నారదుడు చూశాడు. మరియు హాటక నిష్కంబులరులందు వెలుగొంద కంచుకంబులు శిరోవేష్టనంబులు కనకకుండలంబులు ధరించి సంచరించు కంచుకులును సమాన వయో రూప గుణ విలాస విభ్రమకలితలైన విలాసిని సహస్రంబులును కొలువున్న ఆ పద్మలోచను కాంచన సింహాసనాసీను కాంచె. అప్పుండరీకాక్షుండును నారదును చూచి ప్రత్యుత్థానంబు చేసి అప్పుడు మెడలో ప్రకాశించే బంగారు పతకాలతో కంచుకాలు తలపాగాలు కుండలాలు ధరించి సంచరించే కంచుకి జనము సరియైన వయో
రూప గుణాలతో విలసిల్లే వేలాది లీలావతులు సేవిస్తూ ఉండగా బంగారు సింహాసనం మీద కొలువుతీరి కూర్చున్న పద్మాక్షుడు శ్రీకృష్ణుడిని ఆ మహర్షి తిలకించాడు. తన వద్దకు వస్తున్న నారదమునిని చూసి గోపవల్లభుడు ఎదురు వచ్చాడు. మునివరు పాదాంబుజములు తన చారు కిరీటమణి వితానము సోకన్ వినమితుడై నిజ సింహాసనమున కూర్చుండబెట్టి సద్వినయమునన్. శ్రీకృష్ణుడు తన కిరీటంలోని మణుల సమూహం మునిశ్రేష్ఠుడైన నారదుని పాదపద్మాలకు తాకేలా నమస్కారం చేసి తన సింహాసనం మీద కూర్చోపెట్టి చక్కటి వినయంతో తన పాదకమల తీర్థంబున లోకములం పవిత్రముగజేయు పురాతనమౌని లోకగురుడు అమ్ముని పదతీర్థంబు మస్తమున ధరించెన్. తన పాదకమల తీర్థం చేత సర్వలోకాలను పవిత్రం చేసే ప్రాచీనముని లోకగురుడు అయిన శ్రీకృష్ణుడు నారదుడి పాదతీర్థం తన తల మీద ధరించాడు. ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండును అయిన నారాయణుండు అశేష తీర్థోపమానంబైన మునీంద్ర పాదతీర్థంబు ధరించిన వాడై సుధాసారంబులైన మితభాషణంబుల నారదునకిట్లని. అలా దేవదేవుడు అర్జునుడి చెలికాడు నారాయణుడు అయిన నల్లనయ్య సమస్త పుణ్యతీర్థాలకు సాటివచ్చే నారదమునీంద్రుడి పాదజలాన్ని తన తలపై ధరించి అమృతం చిలికే పలుకులతో ఇలా అన్నాడు. ఏ పని పంచిన జేయుదు తాపసవరయనుడు అతడు దామోదర చిద్రూపక భవదవతారం వ్యాపారము దుష్ట నిగ్రహార్థము కాదే. ఓ తాపసోత్తమ, మీరు ఏ పని చేయమని ఆజ్ఞాపిస్తే ఆ పని చేస్తాను, సెలవీయండి. ఇలా పలికిన కృష్ణుడితో నారదుడు ఇలా అన్నాడు. ఓ దామోదరా, నీ అవతార లక్ష్యం దుర్మార్గులను శిక్షించడానికే కదా. అఖిల లోకైకపతివి దయార్ద్రమతివి విశ్వ సంరక్షకుండవు శాశ్వతుడవు వెలయనే పని అయినగా వింతుననుట ఆర్తబంధుండవిది నీకు అద్భుతంబే. నీవు సమస్త లోకాలకు ప్రభుడవు, దయాపూరిత మానసుడవు, ప్రపంచాన్ని రక్షించేవాడవు, ఆర్తులకు బాంధవుడవు అయిన నీవు ఏ పని అయినా చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కాదు. అబ్జ సంభవ హరదేవతార్చనీయ భూరి సంసార సాగరోత్తారణంబు నవ్యానందమోక్షదాయకం నైన నీ పదధ్యానమాత్మలో నిలువ నీవే. నీ పదధ్యానమాత్మలో నిలువ నీవే. బ్రహ్మ, శివుడు మొదలైన దేవతల చేత పూజింపబడే ఓ కృష్ణ, సంసార సాగరాన్ని దాటడానికి సాధనము మోక్షాన్ని ప్రసాదించేది ఆయన నీ పదధ్యానం నా ఆత్మలో నిలిచి ఉండేలా అనుగ్రహించు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు,
సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు గారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము ఉత్తర ఘట్టములు 46. ద్వివిధిని వధించుట 47. సాంబుడు లక్షణనెత్తకు వచ్చుట 48. బలుడు నాగనగరం బేగుట 49. హస్తిన గంగంద్రోయబోవుట 50. నారదుని ద్వారకాగమనంబు